कौन बना? चलो भाई देखो अब मैं क्या करता हूँ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినయనగర్ పాలిటిక్స్. సో చాలా రోజులు అవుతుంది మనం వీడియో అయితే తీయక. సో ఈ రోజు అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మన మంచాల నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ ప్లేస్ ఏంటో చూపిస్తా. ఇందులో ఒక ఇద్దరు మా బ్రోస్ అయితే ఉంటారు, కలిసి అయితే వెళ్తున్నాం. టోటల్ 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఒక పెద్ద మనిషి. నువ్వు ఎప్పుడు లాగేనా? నువ్వు లాగే ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్ళావు. అమ్మాయి లెక్క రెడీ అవుతాడు, ఊగే ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటా, జుట్లు వేసుకుంటా, జిడ్డలు వేసుకుంటా. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే కాదా? చలో గాయస్, మధ్య అయితే మాట్లాడదాం. చలో. ఈ వెదర్ కి అయితే ఉడకబెట్టిన కంకి తింటే బుర్ర కాడు ఉంటుంది. వేరే దానికి ఉప్పు కారం నిమ్మకాయ పెట్టుకొని తింటే మాత్రం కంతలు కిర్రు మనాలి. కంతలు కిర్రు మనాలి. కంతలు ఈ బండి మీద తిరుగుతే అందరూ ఎడవద్దని ఈ బండి మీద తిరిగితే మొత్తం పేరుకు మొత్తం పాకెట్ అడుగుతుంది. మొత్తం ఫేమ్ అయిదామని వీళ్ళందరూ. ఫేమ్ అయిన వాళ్ళే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మనతోటి హాయ్ బాయ్ అంటాడు. ఫేమ్ అయిన వాళ్ళే హూ ఆర్ యు బాయ్. అరే ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నావురా నువ్వు? మాకు కూడా అవుతుంది ఆకలి. సరే ఆకలి అవుతుందంట, తినిపిస్తానంట. ఏం తినిపిస్తావు? సమోసా నైట్ ఇలా పోదామా, మధ్యలో దారి తప్పిపోదామా? ఏంటన్నా చికెన్ పప్పు ఉంది కదా, ఇది చికెన్ కదా, కట్ చేసి తీసుకో. ఇంకోటి కట్ చేసి ఇంకొకటి ఇస్తే ఎగ్ పఫ్. సో భయ్యా ఎగ్ పఫ్ అయితే ఇచ్చింది మనకి. అదే అదే బేటే చూడు మనల్ని వద్దని గుంజుకొని తిన్నారా? నేను कौन बना? मैं फुल पन्ना को हमारे साइड ऐसा नहीं बनाते. नब्बे चచ్చిపోవాలిగా. దిమాగ్ పనిచేస్తలేదు. డిప్రెషన్. ఆ 2 తాళం పెడతాను దీంట్లో చూడు. అట్లా ఉన్నది. మనదే కవా సెక్సీ రీచార్జ్ చూడ. ఓకే ఆన్లైన్. చలో లెట్స్ గో. ఇప్పుడే బేకరీ అయితే తిందాం మంచిగా. ఎందుకంటే ఆడ పోతే ఏమి ఉన్నాయి, మొత్తం జంగలే ఉంటుంది, ఊరు ఉంటుంది, కచ్చరా రోడ్డు ఉంటుంది. లాస్ట్ టైం అయితే ఒక 3 years అవుతుంది పోయి. మళ్ళీ అప్పటి నుంచి పోనే పోవాలి. ఇప్పుడు పోతున్నాం. మనం ఇక్కడ లెఫ్ట్ అయితే వెళ్ళాలి లోపలికి. ఆలోలు అవుతుంది, అసలు మర్చిపోయినాం. బిర్యానీ రూట్ అయితే చూసుకోవచ్చు. క్రేజీ ఉంటుంది. ఇప్పుడు చూడండి మంచిగా ఉంటుంది, కానీ కొంచెం పొక్కలు ఉంటుంది. పొక్కిలు ఉంటాయి. రోడ్ మొత్తం పొక్కిలే. ఇగో ఇట్లా వెళ్ళాలి. బగాయించినావు అనుకో తిర్రమర్ర అవుతాం. బగాయించినావు అనుకో తిర్రమర్ర అవుతాం. తిర్రమర్ర కాదు, పల్టీ కొట్టుడే సీదా. లొకేషన్ ఈ ఏజ్ ఉందనుకో. ఈ ఏజ్ లా ఎట్లా చేయాలరా? ఇంట్లో కూర్చొని ఫోన్లు వత్తుకుంటా, వీడియో కాల్ మాట్లాడుకుంటా, స్నాప్ లో ఫోన్లు మాట్లాడుకుంటా, చూసుకుంటా. ఎందుకు కొంచెం బయటికి రావాలి, పీస్ఫుల్ కావాలి, పీస్ఫుల్ ఉండాలి. ఏమన్నా అంటే నేను ఇంకా లేవలే, తినలే, నేను పోలే అని చెప్పుడు. రోడ్ ఎట్లుంది వాలంటీనా రోజు మొత్తం బండ పెడతాను, కానీ మొత్తం చేప పడ్డట్టు పడతాడు మరి కింద. ఇంకటైతే మేకలు వెళ్తున్నాయి. ఆ మేకలు ఎట్లా స్పీచ్ ఇస్తాయి తెలుసా? లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడ వాటరు, ఇట్లా ఇల్లు ఏంటిదో బాగుంది. కరెక్ట్ ప్లేస్లోనే అడ్డేసి పోలీసు వాళ్ళు అయితే. ఇప్పుడు మరి పోదామంటే హెల్మెట్ ఏది అది ఏదని అడుగుతాడు, చలాన్ కొట్టుతాడు.
మరి ఏం చేద్దాం? వెళ్దామా మరి ఏం చేద్దాం? అదే కొట్టుకోమని చెప్దామా? పోలీసు వాళ్ళు లైసెన్స్ ఎట్లా ఉండదు మనకి, ఏమో మరి ఏమంటారు కదా. మరి హెల్మెట్ ఉన్నది, మనకి హెల్మెట్ లేదు. ఏదో పోదాం, ఏం కాదు, ధైర్యం అయితే చేద్దాం. ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది. సరే వెళ్దాం. వ్యాలిడిటీ ఎంబ్యాలెట్లా పాతవి కూడా ఉంటాయి. ఏ ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆర్సీ ఇంకా ఇది పెట్టుకోవచ్చు సార్, అంతే. ఇంకేం డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా పొట్టి తీసుకున్నది ఎంబ్యాలెట్లో పొట్టి తీసిన ఎంబ్యాలెట్ ఫస్ట్ నువ్వు స్కాన్ చేసి కూడా పెట్టేయచ్చు. ఫోటో దిగినా అంటే వదిలిపెట్టారు సార్ వాళ్ళకు రియలీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే అసలు ఇప్పుడు ఉండదు, అలో ఉన్నది అని చెప్పారు. ఇక మేము దూరం నుంచి వచ్చినాం సార్ అంటే, సార్ వెళ్ళిపోతే తొందర రండి అని చెప్పారు. జేబులు అన్ని చెక్ చేసిరు, డ్రింక్ చేసిల్లా అని అడిగారు. లేదు సార్ అని చెప్పి చెక్ చేసుకున్నారు. అంత ఓకే, రైట్, వెళ్ళిపోయి తొందర వచ్చాయండి అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం, ముందు వెళ్దాం, మళ్ళీ చీకటి అయిపోతుంది. అసలు పొద్దున రావాలి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇటు ప్లాన్ వేసుకోవడం వచ్చేసినాం. ఇక అమ్మతోడు సార్ నేనైతే మంద అవుతా కానీ చెడు అలవాట్లకైతే లేదు సార్ అని చెప్పిన. యూత్ అట్లనే ఉన్నారు. ఆ స్పెట్స్ ఏంది ఏంటిది నా జేబులో నువ్వు ఇది ఎప్పుడు పెట్టినావు నాకు తెలియదు. న్యూస్ అమ్మతోడు ఏదో అనుకున్నాడు. ఇక నన్ను చూసి అదే అనుకున్నాడు బిగ్ బాబులు. సార్ వాళ్ళకైతే థ్యాంక్స్ అయితే చెప్పాలి, ఎందుకంటే అర్థం చేసుకున్నారు. ఇక్కడికైతే వచ్చినాము. ఈ కొండ ఉంది కదా, కొండ లోపలికి వెళ్ళాలి. కొండ లోపలికి వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. చలో. ఏది ఉంటుంది అసలు, అసలైన రోడ్ ఇట్లుంటాయో మెల్ల పత్తర్లాగా. సలీం పత్తర్లాగా మా రోడ్ చూడు, ఇలా ఏమున్నది తెలియదు. డేంజరస్ రోడ్. ఇంకొకప్పుడు అయితే ఇంక మధ్యలో రోడ్ వేసారు కానీ ఇప్పుడు రోడ్ డేంజర్ అయిపోయింది. ఇంకా తిరిగి అందరు ఫిష్ కట్లు ఉంటాయి, పెన్సిల్ కట్లు ఉంటాయి, యాపిల్ కట్లు ఉంటాయి, మొత్తం ఇటు స్నేక్ రౌండ్ కట్టు ఉంటుంది. మళ్ళీ రోడ్డు కూడా వచ్చి కచ్చరా ఎట్లా చూసారు రోడ్డు ఎట్లున్నారా చూసుకుంటా అంటే మన లొకేషన్ వస్తలేదు. ఎంత దూరం 3 years అవుతుంది రాక, 3 years నుంచి ఇప్పుడు వచ్చినాం. అర్థం కావట్లేదు అసలు. డైరెక్ట్ ఇక స్విమ్మింగ్ పూల్ డేంజర్ ఉన్నది. దీన్ని మొత్తం కచ్చులం కొట్టినాడు కొడతాడు. కచ్చులం అయింది ఇప్పుడు బండి చేతుల. మరి అట్లా కొట్టకపోతే మనం గమ్యం చేరుకోము కదా. చేరుకోలేము. టైం 5:40 అవుతుంది. మరి ఇంకా అసలు వస్తలేదు. ముందు వెళ్ళాలి. ఇంకా అలా ముందుకి పాయింట్ అమ్మ ఖరాబ్ అయింది మొత్తం. దగ్గర 63 kilometers వచ్చినా మనం ఇప్పుడైతే ఎంత ఎన్ని కిలోమీటర్స్ వాళ్ళ తెలియదు. ఉంటనే ఉందా అయితే వచ్చేసినాం. అంటే ఎంట్రీ అన్నమాట, చూపిస్తా ఎంట్రీ. సో ఇక్కడ లెఫ్ట్లో వస్తుంది. ఇదైతే గేట్ ఇక్కడ ఉంటుంది. సంత ముందు అయిపోయింది. రోడ్డు మొత్తం నాగిన ఉన్నది. రోడ్లో ఇప్పుడు కింద పడతామా, రోడ్డు మీద పోతామా? కింద పడ్డా పార్కింగ్ టికెట్ లోపలికి కావాలంటే టికెట్ తీసుకోవాలి. టైం అయిపోయినట్టుంది. అక్కడ గురువాడు రోడ్డు మాత్రం డేంజర్ ఉన్నది. గురువారు అడ్డాడా పల్లె ఉన్నాడు. అబ్బాయి ఈ పగ శత్రువుకు కూడా రావద్దు, ఇది పవన్ కూడా రావద్దు. ఈ కథ ఎట్లుంది? కచ్చలం కింద పడతారా చూస్తానా? కింద పడతారా లేరా చూస్తారా? జారుతుంది. డేంజర్ అంటే డేంజర్ ఉంది. కొంచెం ముందుకు పోయి రైడ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే సో మన వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తాయి. బిర్యానీ వాటర్ ఫాల్స్ అంటారు. ఆచా స్పీడ్ కొట్టు దమ్ముంటే అడ్వెంచర్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇట్లా కానీ ఇప్పుడు కూడా ఖరాబ్ అయిపోతాయి. పంచర్ కావాలి కానీ కథమే. నువ్వు అన్ని అట్లా ఓడిపోకు. పంచర్ కావాలి, ఖరాబ్ కావాలి, దొబ్బుకుంటా పోవాలి, పెట్రోల్ అయిపోవాలి, ఇవన్నీ అనుకోవాలి. పెట్రోల్ అయిపోవాలి. వేరే వీడు ఏం రాసి పెడితే అదే జరుగుతుంది. A few moments later. అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ టైం అయితే అయిపోయింది. ఇక్కడ హాయ్ గైస్, అయితే రీచ్ అయిపోయినాం. ఓకే, థ్యాంక్ యూ. సో
బట్టలు మాత్రం బురదలో బురినట్టు అయినాయి. సో లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఎట్లుందో. వర్షం కూడా కొడుతుంది, పోయేటప్పుడు వర్షం కొడితే కథం ఏం లేదు ఇక. ఇక్కడ మళ్ళీ పార్కింగ్కి బండికి పర్సన్కి 50 ఆట, బైక్కి 20 ఆట. ఫస్ట్ అయితే పైకి పోదాం. ఈ నుంచి లొకేషన్ వ్యూ మస్తు ఉంటుంది. వ్యూ మాత్రం క్రేజీ అనుకో, చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అంటారు మీరు. రీచ్డ్. సో చూసుకోవచ్చు, రీల్స్లలో అయితే ఎన్నోసార్లు చూసి ఉంటారు. ఇదైతే లోతు అయితే డేంజర్ ఉంటుంది లోపల. సో అంతకుముందు అయితే లోపలికి పోయి ఈ బండ పైన ఎక్కి ఫోటోలు దిగేది ఇలా. సో ఎట్లుంది కమెంట్ చేయండి, ఎట్లుంది వాటర్ ఫాల్. సో జస్ట్ ఇది మన మంచిర్యాల నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో కింద అయితే జల్దీ ఫోటోలు దిగుదాం. మనకి 5 minutes టైం ఇచ్చారు వాళ్ళు. అయిపోయిందంట, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అరే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది వ్యూ ఇట్లా స్టంట్ చిరు బోల్తే. సో గాయస్ వచ్చేసినాం అనుకో ఫైనల్లీ. కానీ మాకు టైం లేదు, 5 minutes ఉంది. తొందర ఫోటోలు వీడియోలు తీసుకొని అయితే వెళ్ళిపోదాం. సో ఇక టైం అయిపోయింది అసలు. ఎందుకంటే మనం టైం అయిపోయాక వచ్చినాం, లేకుంటే పీపుల్ మస్తు రష్ బాగుండేది ఇక్కడ. ఇవే తగ్గించుకుంటే మంచిది. వాళ్ళు ఓనీ అన్నారు, వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇలా కొడితే మనం జల్దీ ఫోటోలు వెళ్ళిపోవాలి. ఫైనల్లీ ఎట్లుంది? వేరే ఉంది లొకేషన్. ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం బ్రో. ఓ గుడ్ వెరీ గుడ్. ఓకే, ఎవరు చెప్పుకుంటున్నారో అందుకే విన్నావా? పొద్దున అంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బాత్రూమ్ కి, ఇవ్వనికి హాఫ్ అన్ అవర్, తిననీకి హాఫ్ అన్ అవర్, 10 సార్లు ఆగిపించాడు. ఇక్కడ హాఫ్ అన్ అవర్, అక్కడ నువ్వు మధ్యలో ఆగినావు మళ్ళీ అది ఇది అని. ఆకలి అవుతుందని సమోసా వినిపించిన. ఇంకేం కావాలా పై నీకు? ఏం కావాలి? అందుకే నా బాత్రూమ్ పెడతా, నువ్వు తినిపించిన సమోసా తిని. చలో లెట్స్ గో. ఫైనల్ అయితే అయిపోయింది. వాటర్ ఫాల్ ఎట్లుందో చూసిరు కదా. సో ఎట్లుందో కమెంట్ చేయండి. సో మీకు కూడా తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే వచ్చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక ప్రాంక్ వీడియో తీస్తారు వీలకం మీద. అది కూడా నెక్స్ట్ ఫన్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి అయితే వీడియో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇక మన బ్రో కూడా ఉంటాడు. నెక్స్ట్ లెవెల్ మీ సపోర్టింగ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్టింగ్ 100% మీరు లైక్ చేస్తారు, మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తారని నాకు చాలా ఉంది నమ్మకం మీ మీద. చూపిస్తా. వర్షం కొడుతుంది పాపం, వర్షంలో దర్శనే ఉన్నాయి. అడగడానికి కూడా నోరు లేవు పాపం. ఆడ వదిలిపెట్టిర్రు, అలా జైలు వేసినట్టు. జైలు వేసిర్రు డైరెక్ట్. జైలేగా వాటికి. అక్కడ వేస్తే ఏమైందో, ఇక్కడ రేకుల షెడ్ ఉంది, దాని లోపల వేసేదో. ఆడ ఆపిన జస్ట్ టైలర్డ్ పోయినాక అంటాడు. వచ్చిర్రు. ఏమైంది అనుకున్నాం అసలు. పడ్డరాదు కాదా? ఇవి కాదా? ఇగో హ్యాండిల్ అంటింది, కింద పడ్డారు. ఇగో ఈడ కూడా అంటింది. కాదు కుంటిండుగా ఎంతసేపు, కుంటినావుగా ఎంతసేపు ఇట్లా కుంటినావు. అసలు నేను ఏం కాలం ఎలా పడ్డారు మొత్తం ఏ పూసుకున్నాడు ఇషి. 20 minutes later. Like, share, subscribe guys. So next video మళ్ళీ కలుద్దాం. Bye bye, tata.